సో సబ్ ఫైలమ్స్ నేను ఫ్లో చార్ట్ వేసాను కదా. ఇప్పుడు మనం ఒక్కొక్క దాని గురించి మనం డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ వన్ వచ్చేసరికి యూరోకార్డ్ డేటా. నేను ఆల్రెడీ మీకు ఇంతకుముందు హింట్ ఇచ్చున్నాను. యూరోకార్డ్ డేటాలో మనకి నోటోకార్డ్ అనేది లార్వా స్టేజ్ వరకే ప్రెసెంట్ అయి ఉంటుంది. లార్వా స్టేజ్ ఎవరు? నోటోకార్డ్. నోటోకార్డ్ అనేది లార్వా స్టేజ్ వరకే ప్రెసెంట్ అయి ఉంటుంది. అడల్ట్ కి వచ్చేసరికి మనకి ఉండదు. ఓకే, సో అందుకనే మనం ఏమంటున్నాము, ఇక్కడ నుంచి మనకి కంప్లీట్ గా వర్టిబ్రల్ కాలం అనేది లేదు. సో ఎక్కడ చూస్తున్నాం మనం యూరోకార్డ్ డేటా అనేది? యూరోకార్డ్ డేటాలో ఎక్కడ చూస్తామంటే ఆస్కిడియా, ఎగ్జాంపుల్స్ అడిగారు. ఆస్కిడియా, సాల్ఫా, నెక్స్ట్ డోలియోలం. ఆస్కిడియా, సాల్ఫా, డోలియోలం. ఓకే, యూరోకార్డ్ డేటాలో మనకి వర్టిబ్రల్ కాలం కనిపిస్తుందా కంప్లీట్ గా అంటే లేదు, జస్ట్ ఓన్లీ లార్వా స్టేజ్ వరకే మనకి కనిపిస్తుంది. ఓకే, సో అండ్ ఫర్టిలైజేషన్ కానీ చూసుకుంటే మనకి ఎక్స్టర్నల్ ఫర్టిలైజేషన్ అని కూడా అనుకుంటాం. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే సెఫలోకార్డ్ డేటా. సో సెఫలోకార్డ్ డేటాకి యూరోకార్డ్ డేటాకి డిఫరెన్స్ ఏంటంటే సెఫలోకార్డ్ డేటాలో మనకి నోటోకార్డ్ అనేది కంప్లీట్ గా ఉంటుంది అనమాట. లార్వా స్టేజ్ నుండి అడల్ట్ స్టేజ్ వరకు ప్రెసెంట్ అయి ఉంటుంది. అయితే అది ఎక్కడ ప్రెసెంట్ అయి ఉంటుందంటే ఎటు నుంచి ఎటు ప్రెసెంట్ అయి ఉంటుందంటే పోస్టీరియర్ టు యాంటీరియర్. పోస్టీరియర్ టు యాంటీరియర్ ఆల్రెడీ నేను నోట్ చేస్తున్నాను ఇక్కడ. నోటోకార్డ్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ఫ్రమ్ ద పోస్టీరియర్ టు యాంటీరియర్. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి చూడండి మీకు ఎక్స్క్రీషన్, వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ ఇది. ఎక్స్క్రీషన్ మనము సొలనోసైట్స్ చూసాం. సొలనోసైట్స్ ఓకే, ప్రోటోనెఫ్రీడియా అని కూడా అంటాం మనం. సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఫర్టిలైజేషన్. మనకి ఇక్కడ ఎక్స్టర్నల్ ఫర్టిలైజేషన్, కంప్లీట్ డైజెస్టివ్ సిస్టమ్, క్లోజ్డ్ సర్క్యులేటరీ సిస్టమ్. నెక్స్ట్ డెవలప్మెంట్ వచ్చేసరికి ఇండైరెక్ట్ డెవలప్మెంట్. ఇక్కడ హాల్ మార్క్స్ అన్ని ప్రెసెంట్ అయి ఉంటాయి మనకి, అంటే నర్వ్ కార్డు, నోటో కార్డు, నెక్స్ట్ ఫారింజియల్ స్లిట్స్ ప్రెసెంట్ అయి ఉంటాయి అనమాట. ఎక్కడ చూస్తాము అంటే చాలా మోస్ట్ ఇంపార్టెంట్ ఇది ఎగ్జాంపుల్, చాలా చాలా మోస్ట్ ఇంపార్టెంట్ వన్, బ్రాంకియోస్టోమా. బ్రాంకియోస్టోమా అదర్వైజ్ ఆంఫియాక్సిస్ ఆర్ లాన్స్లెట్. ఆంఫియాక్సిస్ ఆర్ లాన్స్లెట్. సో ఈ రెండింటిని కలిపి మనం ఏమన్నాము, ప్రోటోకార్డ్ డేటా అని అన్నాం. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి వర్టిబ్రేటా. సో వర్టిబ్రేటా అనేది మీకు నెక్స్ట్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే వర్టిబ్రేటాలో మనము ఏ జ్ఞాతో డిస్కస్ చేసుకోవాలి. ఏ జ్ఞాతో అండ్ జ్ఞాతో. మళ్ళీ జ్ఞాతోలో వచ్చేసరికి మళ్ళీ మేము ఏం చెప్పుకున్నాం, మనం ఫిషెస్ గురించి డిస్కస్ చేసుకోవాలి. నెక్స్ట్ రిమైనింగ్ 4 క్లాసెస్ గురించి కూడా డిస్కస్ చేసుకోవాలి. సో ఐ విల్ డిస్కస్ వర్టిబ్రేటా నెక్స్ట్. ఓకే, హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మి బయాలజీ నీట్ క్లాసెస్. సో నెక్స్ట్ వీడియో డిస్కస్ చేయబోతున్నాను వర్టిబ్రేట్స్. సో వర్టిబ్రేట్ క్యారెక్టర్స్ అనేవి చాలా సింపుల్ గా ఈజీగా ఉంటాయి, మనం ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. అంటే మన ఇన్వర్టిబ్రేటా వరకు ఎలాగైతే పాయింట్స్ అనేవి మీకు బేసిక్ క్లాసిఫికేషన్స్ గుర్తుంటే ఈజీగా ఉంటాయో ఇక్కడ కూడా అంతే. కాకపోతే ఏంటంటే ఇక్కడ ఎగ్జాంపుల్స్ ని బేస్ చేసుకొని మనం సింపుల్ గా రిమెంబర్ అయితే ఉండొచ్చు. ఓకే, సో వర్టిబ్రేట్స్ గురించి ఇప్పుడు డిస్కస్ చేయబోతున్నాను. వర్టిబ్రేట్ లో మనకి ఏ జ్ఞాతో ఉంది, ఎగ్జాంపుల్స్ బాగా ఈజీగా గుర్తుంటాయి. సో రండి ఫస్ట్ వర్టిబ్రేటాలో కొన్ని జనరల్ పాయింట్స్ అనేవి డిస్కస్ చేసుకున్న తర్వాత మనం ఏ జ్ఞాత అండ్ జ్ఞాతో అనేది డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఇక్కడ చూడండి, సబ్ ఫైలం కదా వర్టిబ్రేటా అనేది. మనకి 3 సబ్ ఫైలమ్స్ ఉన్నాయి కదా. థర్డ్ సబ్ ఫైలం వచ్చేసరికి ఏంటి, వర్టిబ్రేటా. అంటే మీనింగ్ ఏంటి, కంపల్సరీగా ఇంకా వర్టిబ్రల్ కాలం అనేది ప్రెసెంట్ అయి ఉండాలి. సో దట్ ఈస్ ఓన్లీ. నోటోకార్డ్ అనేది మనకి ఏ టైంలో ప్రెసెంట్ అయి ఉంటుంది, ఎంబ్రియో స్టేజ్ లో ఉంటుంది. అది నెక్స్ట్ డెవలప్ అయ్యి ఏమవుతుంది, మీకు వర్టిబ్రల్ కాలం గా కన్వర్ట్ అయి ఉంటుంది అడల్ట్ లో. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ నీకు వర్టిబ్రేటాలో ఏముంటాయి అంటే వెంట్రల్ సైడ్. సో మనకి ఇటు సైడ్ ఉండేదాన్ని ఏమంటారు, వెంట్రల్. బ్యాక్ సైడ్ ఉండేదాన్ని డోర్సల్ పార్ట్ అంటారు. వెంట్రల్ మస్కులర్ హార్ట్ అనేది ప్రెసెంట్ అయి ఉంటుంది. వెంట్రల్ సైడ్ ఎక్కడ ఉంటుంది, హార్ట్ అనేది ప్రెసెంట్ అయి ఉంటుంది. అయితే ఇక్కడ 2 చాంబర్డ్ హార్ట్ ఉంటుంది, 3 చాంబర్డ్ హార్ట్ ఉంటుంది, 4 చాంబర్డ్ ఉంటుంది. ఓకే, 2 చాంబర్డ్ హార్ట్ ఎక్కడ చూస్తాం మనం, ఫిషెస్ లో చూస్తాం. ఇవన్నీ కూడా చాంబర్డ్ హార్ట్. కానీ 2 చాంబర్డ్ హార్ట్ ఎక్కడ చూస్తామంటే ఫిషెస్ లో చూస్తాం. 3 వచ్చేసరికి మనం ఎక్కడ చూస్తామంటే ఆంఫిబియన్స్ అండ్ రెప్టైల్స్ లో చూస్తాం. 4
నెక్స్ట్ తర్వాత వచ్చేసరికి మనం 4 chambered హార్ట్ ఎక్కడ చూస్తామంటే ఏవ్స్ అండ్ మామల్స్. ఇది మనకి చాంబర్డ్ హార్ట్ ఎట్ సైడ్ ఉంటుందన్న మనం హార్ట్ వెంట్రల్ సైడ్ అనేది ప్రెసెంట్ అయి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ కిడ్నీ. కిడ్నీ రోల్ ప్లే ఏంటి? ఎక్స్క్రీషన్ అండ్ ఆస్మోరెగ్యులేషన్. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఎక్స్క్రీషన్ అండ్ ఆస్మోరెగ్యులేషన్? సో ఎక్స్క్రీషన్ అంటే ఏంటంటే రిమూవింగ్ ఆఫ్ అమ్మోనియా. అమ్మోనియాని మనం రిమూవ్ చేసేదాన్ని బాడీలో నుంచి, అండ్ దాని ప్రాసెస్ ఏమంటారంటే ఎక్స్క్రీషన్ అంటారు. నెక్స్ట్ ఆస్మోరెగ్యులేషన్. ఆస్మోరెగ్యులేషన్ అంటే మన బాడీలో వాటర్ సాల్ట్ లెవెల్ ని బ్యాలెన్స్ కండిషన్ లో ఉంచే ప్రాసెస్ ఏమంటారంటే ఆస్మో రెగ్యులేషన్ అంటారు. సో ఈ 2 ప్రాసెస్ ఎవరు చేస్తున్నారంటే కిడ్నీ అనేది రోల్ ప్లే చేస్తుంది. నెక్స్ట్ వన్ పేడ్ అపెండేజెస్ అంటే గిల్స్ అనేవి ఉన్నాయి కదా. సో ఫిన్స్ తర్వాత ఏమవుతున్నాయంటే మీకు లింబ్స్ అనేవి ప్రెసెంట్ అయి ఉంటాయి. లింబ్స్ అంటే ఇప్పుడు మన హ్యాండ్స్ ఉన్నాయి కదా. సో ఫిన్స్ నుండి మనకి ఎలా కన్వర్ట్ అవుతున్నాయి? లింబ్స్ వరకు. ఈ క్యారెక్టరిస్టిక్స్ అనేవి మనం ఎక్కడ చూస్తున్నాం అంటే వర్టిబ్రేటాలో చూస్తున్నాం. మళ్ళీ ఇప్పుడు వర్టిబ్రేటాని మనం ఏం చేస్తున్నాము? డివైడ్ చేసుకున్నాం. ఓకే, సో బేస్డ్ ఆన్ ద జా, ప్రెసెన్స్ ఆఫ్ జా, దట్ ఈస్ అ 2 part, ఏక్నాతో అండ్ జ్ఞాతో. సో ఇప్పుడు నేను డిస్కస్ చేయబోయేది ఏంటంటే నెక్స్ట్ వన్ ఏక్నాతో. సో ఫస్ట్ ఇప్పుడు ఏక్నాతో గురించి డిస్కస్ చేద్దాం. ఓకే, ఏక్నాతో అండ్ జ్ఞాతో. వర్టిబ్రేటాలో మన జాని ప్రెసెన్స్ బేస్ చేసుకొని ఏక్నాతో జ్ఞాతో అన్నాను కదా. అంటే దాని అర్థం ఏంటి? ఇక్కడ మనకి జా అనేది ఆబ్సెంట్. సో ఏక్నాతోలో మనం ఎవరిని డిస్కస్ చేసుకుంటాం అంటే సైక్లోస్టోమాటా. ఎవరిని డిస్కస్ చేస్తున్నాము? సైక్లోస్టోమాటా. సో సైక్లోస్టోమాటా వచ్చేసరికి ఎక్కడ సర్వైవ్ అవుతుంది? కంప్లీట్ గా ఇవి మెరైన్ వాటర్ లో సర్వైవ్ అవుతాయి. మెరైన్ వాటర్ లో సర్వైవ్ అవుతాయి. అలాగే మెరైన్ వాటర్ లో ఎక్కడ ఉంటాయి అంటే వీటిని మనం ఎక్టో పారాసైట్స్ అన్నాం. ఎక్టో అంటే ఏంటి? సో వేరే వాళ్ళ మీద బతకడం. వేరే వాళ్ళ మీద అంటే ఏంటి? బాడీ పైన సర్వైవ్ అవ్వడం. ఎవరి బాడీ పైన సర్వైవ్ అవునాయి? ఫిషెస్ పైన. ఫిషెస్ పైన. ఓకే, సో అంటే సైక్లోస్టోమాటా వాళ్ళందరూ కూడా ఎక్కడ సర్వైవ్ అవుతున్నారు? ఫిషెస్ పైన సర్వైవ్ అవుతారు. నెక్స్ట్ ఇక్కడ గిల్స్ వచ్చేసరికి ఎన్ని ఉన్నాయి? 6 to 15 pairs. 6 to 15 pairs ఆఫ్ గిల్ స్లిట్స్ అనేవి ప్రెసెంట్ అయి ఉంటాయి. నెక్స్ట్ మౌత్ వచ్చేసరికి ఎలా ఉంటుందంటే సక్కింగ్. సక్కింగ్ అంటే ఇలా ఇట్లా బెండ్ అయి ఉంటుంది బాడీకి. సో బెండ్ అయి ఉంటుంది. సక్కింగ్ అండ్ సర్క్యులర్ మౌత్. ఇక్కడ ఏముండదు? జా అనేది ప్రెసెంట్ అయి ఉండదు. అందుకని మనకి ఏమవుతుందంటే సక్కింగ్ కండిషన్ లో ఉంటుంది. నెక్స్ట్ క్రానియం అంటే ఏంటి? బ్రెయిన్. క్రానియం అండ్ వర్టిబ్రల్ కాలమ్ ఆర్ కార్టిలేజినస్. ఓకే, క్రానియం అండ్ వర్టిబ్రల్ కాలమ్ అనేది దేంతో మేడప్ అయి ఉంటుంది? కార్టిలేజ్ తోటి మేడప్ అయి ఉంటుంది. కార్టిలేజ్ అంటే ఏంటి? ఫ్లెక్సిబుల్ కండిషన్ ఉన్న నేచర్. ఓకే, నెక్స్ట్ క్లోజ్డ్ టైప్ ఆఫ్ సర్క్యులేటరీ సిస్టమ్. క్లోజ్డ్ టైప్ ఆఫ్ సర్క్యులేటరీ సిస్టమ్. ఎన్ని చాంబర్డ్ హార్ట్ ఉంటుందంటే 2 చాంబర్డ్ హార్ట్ అనేది ప్రెసెంట్ అయి ఉంటుంది. అయితే ఇక్కడ ఒక స్పెసిఫిక్ ఫీచర్ ఉంది. యాక్చువల్ గా ఇవి మెరైన్ వాటర్ లో సర్వైవ్ అవుతాయి. కానీ పిల్లల్ని ఎప్పుడైతే అవి పుట్టించాలనుకుంటున్నాయో అంటే ఆ నేచర్ ఏమంటాం అంటే స్పావింగ్ అంటాం. స్వానింగ్. సో స్వానింగ్ నేచర్ లో ఏమవుతుందంటే మెరైన్ వాటర్ నుండి ఫ్రెష్ వాటర్ కి ట్రావెల్ అవుతాయి. యాక్చువల్ గా అవి సర్వైవ్ అయ్యేది మెరైన్ వాటర్, కానీ పిల్లల్ని పుట్టించుకోవడం కోసం అవి ఎక్కడికి వెళ్తున్నాయి? ఫ్రెష్ వాటర్ కి వెళ్తున్నాయి. అలా అనుకున్న మనం ఏమంటాము? స్వానింగ్. స్వానింగ్ అంటే మీనింగ్ ఏంటంటే పిల్లలు. సో స్వానింగ్ పర్పస్ ఫ్రెష్ వాటర్ కి ట్రావెల్ అవుతాయి. ఎప్పుడైతే అవి మళ్ళీ అడల్ట్ స్టేజ్ కి కన్వర్ట్ అవుతాయో నెక్స్ట్ అవి అగైన్ మళ్ళీ ఎక్కడికి వెళ్తాయంటే మెరైన్ వాటర్ దగ్గరికి వెళ్తాయి. అర్థమవుతుందా? మెరైన్ వాటర్ నుండి ఫ్రెష్ వాటర్ కి, ఫ్రెష్ వాటర్ నుండి అగైన్ మెరైన్ వాటర్ కి ట్రావెల్ అవుతాయి. నెక్స్ట్ ఎగ్జాంపుల్ గాని చూసుకుంటే అవి వాటిలలో ఫస్ట్ వన్ పెట్రోమైజాన్, చాలా మోస్ట్ ఇంపార్టెంట్ వన్ పెట్రోమైజాన్. సో దానికి కామన్ గా మనం లాంప్రే అని అంటాము. నెక్స్ట్ వన్ అండ్ వన్ మోర్ మోస్ట్ ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్ దట్ ఈస్ మిగ్జైన్. మిగ్జైన్ హ్యాక్ ఫిష్. సో హ్యాక్ ఫిష్ ని ఏమంటాం అంటే స్కావెంజర్ అని అంటాం. సో ఎందుకు మనకి స్కావెంజర్ అనే మీనింగ్ వచ్చిందంటే వాటర్ లో ఉన్న డెడ్ అండ్ డికేయింగ్ ఆర్గానిక్ మ్యాటర్ మొత్తం ని క్లీన్ చేస్తుంటుంది అనమాట.
డెడ్ అండ్ డికేయింగ్ ఆర్గానిక్ మ్యాటర్ మొత్తంని క్లీన్ చేస్తుంటుంది. అందుకే మనం ఏమంటాం అంటే స్కావెంజర్ అంటాం. సో దీన్ని ఎప్పుడైనా కానీ మనం హ్యాక్ ఫిష్ ని కానీ డిస్టర్బ్ చేసాం అనుకోండి, అప్పుడు మ్యూకస్ అనేది సెక్రీట్ అవుతుంది. మ్యూకస్ అనేది సెక్రీట్ అవుతుంది. ఎక్కడికి సెక్రీట్ అవుతుంది? సీ వాటర్ లోకి సెక్రీట్ అవుతుంది. చాలా మోస్ట్ ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్స్ ఇవి. సో ఇవి వచ్చేసరికి ఏంటంటే మీకు ఏజ్ఞాత, జా అనేది ఉండదు. సో ఇప్పుడు జాని బేస్ చేసుకొని మళ్ళీ మనకి ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. అర్థమవుతుందా? అంటే ఏ జ్ఞాతో జ్ఞాతో. జ్ఞాతోలో మళ్ళీ మనకి ఏమవుతుంది అంటే ఫిషెస్ ఒకటి, నెక్స్ట్ వచ్చేసరికి టెట్రాపోడ్స్ ఉన్నాయి. ఫిషెస్ లో మళ్ళీ మనం ఏం చెప్పుకుంటున్నాం? కాండ్రిక్టిక్స్, ఆస్టిక్టిక్స్. కాండ్రిక్టిక్స్, ఆస్టిక్టిక్స్ అంటే ఫిషెస్ లో జనరల్ క్యారెక్టర్స్. కానీ అన్ని ఫిషెస్ అనేవి బోన్స్ తోటి మేడప్ అయి ఉండవు, అన్ని ఫిషెస్ అనేవి కార్టిలేజ్ తోటి మేడప్ అయి ఉండవు. సో దాన్ని బేస్ చేసుకొని మనకి 2 పార్ట్స్ గా డివైడ్ చేసుకుంటున్నాం. దట్ ఈస్ నెక్స్ట్ వన్ ఐ విల్ డిస్కస్. సో ఇక్కడ చూడండి, ఇంతకు ముందు ఏం చెప్పుకున్నాను నేను? ఏ జ్ఞాతో అని చెప్పాను కదా. ఇప్పుడు వచ్చేసరికి జ్ఞాతో. జ్ఞాతోలో మళ్ళీ మనము 2 పార్ట్స్ గా డివైడ్ చేసుకున్నాం కదా. పీసెస్ ఒకటి, నెక్స్ట్ టెట్రాపోడ్స్ ఒకటి. సో ఇప్పుడు నేను చెప్పబోయే కొన్ని క్యారెక్టర్స్ యాక్చువల్ గా అయితే ఇవైతే మీ ఎన్సీఆర్టీలో లేవు. అర్థమవుతుందా? ఎన్సీఆర్టీలో అయితే లేవు. కానీ మనం ఆంఫీబియా గురించి, రెప్టైల్స్ గురించి, ఏవ్స్ గురించి, మమ్మల్స్ గురించి జనరల్ క్యారెక్టర్స్ చదువుతాం. ఎలాగైతే ఇన్వర్టిబ్రేట్స్ లో జనరల్ క్యారెక్టర్స్ చదివామో, సో అలాగే ఇప్పుడు కూడా ఏంటంటే మీకు ఆంఫీబియా, ఏవ్స్, రెప్టైల్స్, ఏవ్స్, మమ్మల్స్ గురించి కూడా చదువుతాము. కాకపోతే ఏంటంటే డైరెక్ట్ గా మనము కాండ్రిక్టిక్స్, ఆస్టిక్టిక్స్ చెప్పుకోవడం కంటే ఫిషెస్ జనరల్ క్యారెక్టర్స్ కొన్ని మనకి, అలాగే ఇవేంటంటే మనకి ఏమి బై హార్ట్ చేయాల్సిన అవసరం ఉండదు. ఇవి ఆల్రెడీ మనకు అన్ని తెలిసిన క్యారెక్టర్స్. ఈ పాయింట్స్ కొంచెం ఒకసారి మనం డిస్కస్ చేసుకుంటే రిమైనింగ్ వాటికి కూడా కొంచెం హెల్ప్ఫుల్ గా ఉంటుంది. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద రిమైనింగ్ క్లాసెస్ అనేసి జస్ట్ ఫ్యూ పాయింట్స్ అనేది అయితే నేను మీతో డిస్కస్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి, మనకి ఫిషెస్ అంటే కామన్ గా మనకు ఎక్కడ సర్వైవ్ అవుతాయని చెప్పుకుంటాం? ఆక్వాటిక్ అంటాం. సో మెరైన్ వాటర్, ఫ్రెష్ వాటర్, వాట్ ఎవర్ ఇట్ మే బి, సో దే ఆర్ సర్వైవ్ ఇన్ వాటర్, ఆక్వాటిక్. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటి? బాడీ అనేది ఎలా ఉంటుంది? మనకి స్విమ్ చేస్తూ ఉంటాయి ఫిషెస్ అనేవి. అంటే లైట్ వెయిట్ గా ఉండాలి. స్ట్రీమ్ లైన్ బాడీ. ఎన్ని పార్ట్స్ గా డివైడ్ ఉంటాయి? హెడ్, ట్రంక్, టెయిల్. హెడ్, ట్రంక్, టెయిల్ 3 పార్ట్స్ అనేవి మనం ఫిషెస్ లో అయితే చూస్తాం. నెక్స్ట్ వచ్చేసరికి స్కల్ వచ్చేసరికి మోనోకాండిలిక్. ఎందుకు నేను స్కల్ అనేది మోనోకాండిలిక్ అనేది ఇంత ఇంటిమేట్ గా రాసి పెట్టున్నాను అంటే, మనకి డైకాండిలిక్, ఆంఫీబియా అండ్ మమ్మల్స్ వచ్చేసరికి ఏంటంటే డైకాండిలిక్ స్కల్ అనేది చూస్తాం, అంటే 2. ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ మోనోకాండిలిక్. అర్థమవుతుందా? స్కల్ అనేది మోనోకాండిలిక్. మూమెంట్, మరి ఫిషెస్ లో మూమెంట్ అనేది ఉండాలి కదా. మనకి మూమెంట్ కి హెల్ప్ఫుల్ అయ్యేది ఏంటి? 4 limbs, హిండ్ లింబ్స్ అని చెప్తాం కదా. అలాగే ఫిషెస్ లో వచ్చేసరికి లోకోమోషన్ కి హెల్ప్ఫుల్ ఉండాలి కదా. సో లోకోమోషన్ కి వచ్చేసరికి అన్పెయిడ్ ఉన్నాయి, పెయిడ్ ఫిన్స్ ఉన్నాయి. అన్పెయిడ్, పెయిడ్. ఇక్కడ అన్పెయిడ్ కి వచ్చేసరికి ఏంటంటే మీడియన్ అండ్ కౌడల్. మీడియన్ అండ్ కౌడల్. నెక్స్ట్ వచ్చేసరికి అంటే పెయిడ్ కి వచ్చేసరికి పెక్టోరల్ అండ్ పెల్విక్. పెక్టోరల్ అండ్ పెల్విక్. ఓకే, ఇవి కామన్ పాయింట్స్ కదా, మనమే స్పెసిఫిక్ గా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం కూడా ఉండదు. నెక్స్ట్ వన్ రెస్పిరేషన్. వాటర్ లో సర్వే అవుతాయి కాబట్టి కంపల్సరీగా దేని ద్వారా చూసుకుంటాయి? గిల్స్. నెక్స్ట్ వచ్చేసరికి హార్ట్. ఎన్ని చాంబర్డ్ హార్ట్ ఉంటుంది అనుకుంటున్నాం? 2 చాంబర్డ్. ఫిషెస్ లో వచ్చేసరికి 2 చాంబర్డ్. నెక్స్ట్ ఆంఫిబియన్స్ కి వచ్చేసరికి 3 చాంబర్డ్. కామన్ క్యారెక్టర్. నెక్స్ట్ కిడ్నీ. సో కిడ్నీని మనం ఏమంటాం? మీసోనెఫ్రిక్ అంటాం. ఎవరిని రిమూవ్ చేస్తుంది అంటే అమ్మోనియాని రిమూవ్ చేస్తుంది. అమ్మోనోటెలిజం అని అంటాం. అంటే వాటర్ లో సర్వే ఉండే కూడా ఏంటంటే అమ్మోనియాని రిలీజ్ చేస్తాయి. కానీ ఎక్సెప్ట్ కాండ్రిక్టిక్స్. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే మనకి క్రానియల్ నర్వ్స్. సో క్రానియల్ నర్వ్స్ వచ్చేసరికి మనకు వచ్చేసరికి 12 pairs ఉంటాయి. ఫిషెస్ లో వచ్చేసరికి 10 pairs ఉంటాయి. నెక్స్ట్ సెక్సెస్ కామన్, సపరేట్ గా ఉంటాయి. ఓకే, నెక్స్ట్ ఫర్టిలైజేషన్ ఇంటర్నల్ అవ్వచ్చు, ఎక్స్టర్నల్ ఫర్టిలైజేషన్ అవ్వచ్చు, డెవలప్మెంట్ ఇండైరెక్ట్ అవ్వచ్చు, డైరెక్ట్ అవ్వచ్చు. ఇవి జనరల్ క్యారెక్టర్స్, జనరల్ పాయింట్స్. మనమే బై హార్ట్ పట్టాల్సిన అవసరం ఉండదు. జస్ట్ నార్మల్ గా ఫిషెస్ గురించి తెలుసుకోవడమే.
ఓకే మేడం, మీరు మరి ఇది డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు, ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్ లో లేదు అని కొంతమంది పాయింట్స్ అయితే రైజ్ చేస్తారని నేను ముందే మీకు ఇంటిమేట్ అయితే చేస్తున్నాను. ఎందుకు అంటే మనకి జనరల్ క్యారెక్టర్స్ అనేవి మనం ఏం అంత కష్టపడి నేర్చుకోవాల్సిన అవసరం లేదు, ఫిషెస్ గురించి అంత హార్డ్ వర్క్ చేయాల్సిన అవసరం కూడా లేదు. సో డైరెక్ట్ గా మనం కాండ్రిక్టిక్స్, ఆస్ట్రిక్టిక్స్ చెప్పేదానికంటే ఫ్యూ పాయింట్స్ మనం ఫిషెస్ గురించి డిస్కస్ చేసుకుంటే సో ఆటోమేటిక్ గా ఇప్పుడు మనం ఏం చెప్పుకున్నాం, బోన్స్ గానీ ఉంటే నెక్స్ట్ ఆస్ట్రిక్టిక్స్ అంటాం, కార్టిలేజ్ ఉంటే కాండ్రిక్టిక్స్ అంటాం. ఇప్పుడు యాజ్ ఇట్ ఈస్ గా నేను ఎలాగో మీకు కాండ్రిక్టిక్స్, ఆస్ట్రిక్టిక్స్ అనేది డిస్కస్ చేస్తున్నాను. ఇవి జస్ట్ ఫ్యూ పాయింట్స్ అనేవి ఎలా ఉంటాయి ఏంటి అనేది జనరల్ అవేర్నెస్ కూడా మనకి హెల్ప్ఫుల్ గా ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు నేను డిస్కస్ చేయబోయేది ఏంటంటే మీకు కాండ్రిక్టిక్స్ అండ్ ఆస్ట్రిక్టిక్స్. సో ఇప్పుడు చూడండి డిఫరెన్స్, ఆస్ట్రిక్టిక్స్, కాండ్రిక్టిక్స్ చెప్పాను కదా మీకు 2 ఉన్నాయనేసి. సో ఇప్పుడు మనం 1 by 1 డిస్కస్ చేసుకుందాం. అంటే ఇలా రాస్తే మీకు డిఫరెన్సియేషన్ ఈజీగా గుర్తుంటుంది, అలాగే మర్చిపోకుండా ఉంటారు, ఎప్పటికీ మర్చిపోకుండా ఉంటారు. ఎలా చదువుకోవాలనేది కూడా మీకు బాగా హెల్ప్ఫుల్ గా ఉంటుంది. సో చూడండి కాండ్రిక్టిక్స్, ఆస్ట్రిక్టిక్స్. సో కాండ్రిక్టిక్స్ వచ్చేసరికి ఏంటంటే మీకు కంప్లీట్ గా మెరైన్ వాటర్ లో సర్వైవ్. ఆస్ట్రిక్టిక్స్ వచ్చేసరికి మెరైన్ వాటర్ అండ్ ఫ్రెష్ వాటర్, మెరైన్ వాటర్ అండ్ ఫ్రెష్ వాటర్ లో సర్వైవ్ అవుతాయి. కాండ్రిక్టిక్స్ అనేవి బాడీ అనేది దేంతో మేడప్ అయి ఉంటుందంటే కార్టిలేజ్ తోటి మేడప్ అయి ఉంటుంది. అంటే ఇవి రెండు కూడా ఫిషెస్, కానీ బాడీ అనేది సో ఒక్కొక్కటి ఒక్కో విధంగా ఉంటాయి అన్నమాట. కాండ్రిక్టిక్స్ వచ్చేసరికి కార్టిలేజ్ తోటి మేడప్ అయి ఉంటుంది, ఎండోస్కెల్టన్. నెక్స్ట్ అలాగే ఆస్ట్రిక్టిక్స్ వచ్చేసరికి ఏంటి, బోన్స్ తోటి మేడప్ అయి ఉంటుంది. నెక్స్ట్ తర్వాత వచ్చేసరికి ఇక్కడ మీకు కాండ్రిక్టిక్స్ మౌత్ ఉంటుంది కదా, అంటే ఇక్కడ జా అనేది ప్రెసెంట్ అయి ఉంటుంది, వెంట్రల్ లో ఉంటుంది, వెంట్రల్ సైడ్ ఉంటుంది. మౌత్ అనేది ఏంటి, వెంట్రల్ సైడ్ ఉంటుంది. ఇక్కడ వచ్చేసరికి మౌత్ ఏంటంటే టెర్మినల్ సైడ్. ఎగ్జాంపుల్ చూడండి ఇక్కడ, సో ఇలాగానే ఉంటే మీకు టెర్మినల్ పార్ట్ అంటాం. చూడండి ఇలాగానే ఉంటే మనం ఏమంటాం అంటే వెంట్రల్ సైడ్ అంటాం. టెర్మినల్ అంటే ఎగ్జాక్ట్ గా మీకు మిడిల్ లో ఉంటుంది, ఇక్కడ వెంట్రల్ సైడ్ అంటే కింద కింద పక్కన ఉంటుంది. చెప్పుకున్నాం కదా మనం వెంట్రల్ సైడ్, డోర్సల్ సైడ్ అలా. ఓకే, సో ఇక్కడ కాండ్రిక్టిక్స్ వచ్చేసరికి వెంట్రల్ గా ఉంటుంది, అలాగే మీకు ఆస్ట్రిక్టిక్స్ వచ్చేసరికి ఎలా ఉంటుంది, మౌత్ టెర్మినల్ రీజియన్ లో ఉంటుంది. నెక్స్ట్ గిల్స్, గిల్ స్లిట్స్ యాక్చువల్ గా అయితే ఇక్కడ సపరేట్ అవుతాయి, అందుకని ఏంటంటే ఇక్కడ ఓపెరికులం అనేది ఉండదు. వితౌట్ ఓపెరికులం గిల్ స్లిట్స్ అనేవి సపరేట్ గా ఉంటాయి, అందుకనంటే ఓపెరికులం అనేది ఉండదు. కానీ ఇక్కడ వచ్చేసరికి మనకి గిల్స్ అనేవి అలాగే ఉంటాయి. సో అంటే ఎన్ని పేర్స్ ఉంటాయి, 4 పేర్స్ గిల్స్ అనేవి ప్రెసెంట్ అయి ఉంటాయి. కవర్ అయ్యి ఎవరుంటారు, ఓపెరికులం అనేది ప్రెసెంట్ అయి ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ స్కిన్, స్కిన్ అనేది దేంతో మేడప్ అయి ఉంటుంది, ప్లకాయిడ్ స్కేల్స్ తోటి. స్కిన్ అది దేంతో మేడప్ అయి ఉంటుంది, ప్లకాయిడ్ స్కేల్స్. అలాగే మీకు ఆస్ట్రిక్టిక్స్ లో స్కిన్ అనేది సైక్లాయిడ్ ఆర్ టినాయిడ్ స్కేల్స్, సైక్లాయిడ్ ఆర్ టినాయిడ్ స్కేల్స్. నెక్స్ట్ తర్వాత వచ్చేసరికి ఇక్కడ ఎయిర్ బ్లాడర్ అనేది ఆబ్సెంట్. కాండ్రిక్టిక్స్ లో ఎయిర్ బ్లాడర్ అనేది ఆబ్సెంట్, కానీ ఇక్కడ ఆస్ట్రిక్టిక్స్ లో వచ్చేసరికి ఏంటి, ఎయిర్ బ్లాడర్ అనేది ప్రెసెంట్. నెక్స్ట్ మీకు సెక్సెస్ అనేవి రెండిట్లలో సెపరేట్ కామన్. సో ఇక్కడ సెక్సెస్ అనేవి సెపరేట్, అక్కడ కూడా సెక్సెస్ అనేవి సెపరేట్, మేల్ ఫీమేల్ అనేది. సో ఫర్టిలైజేషన్ వచ్చేసరికి ఇక్కడ మీకు ఇంటర్నల్ ఫర్టిలైజేషన్. కాండ్రిక్టిక్స్ లో ఫర్టిలైజేషన్ ఏంటి, ఇంటర్నల్, కానీ ఇక్కడ వచ్చేసరికి ఎక్స్టర్నల్. మీకు ఓన్లీ డిఫరెన్సియేషన్ నేను ఇక్కడ రాశాను. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇక్కడ వివి ప్యారస్. కాండ్రిక్టిక్స్ వచ్చేసరికి ఏంటి, వివి ప్యారక్స్. ఆస్ట్రిక్టిక్స్ వచ్చేసరికి ఓవి ప్యారస్. ఇంపార్టెంట్ ఇవన్నీ. నెక్స్ట్ డెవలప్మెంట్ వచ్చేసరికి ఏంటి, కాండ్రిక్టిక్స్ ఇండైరెక్ట్ డెవలప్మెంట్, ఇక్కడ వచ్చేసరికి మీకు డైరెక్ట్ డెవలప్మెంట్, ఇండైరెక్ట్ డైరెక్ట్. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ మీకు యూరియాని రిలీజ్ చేస్తాయి, అర్థమవుతుందా. కార్టిలేజినస్ ఫిషెస్ అనేవి యూరియాని రిలీజ్ చేస్తాయి కాబట్టి యూరియోటెలిజం అన్నాం, అమ్మోనియాని రిలీజ్ చేస్తాయి కాబట్టి అమ్మోనోటెలిజం. సో ఎగ్జాంపుల్స్ చూడండి, స్కోలియోడాన్. స్కోలియోడాన్ ఏమని పిలుస్తామంటే డాగ్ ఫిష్. ఏమని పిలుస్తాం,
డాగ్ ఫిష్ అని పిలుస్తాం. నెక్స్ట్ ప్రిస్టిస్, ప్రిస్టిస్ ఏమని పిలుస్తాం అంటే సా ఫిష్ అని పిలుస్తాం. నెక్స్ట్ కార్కరడాన్ వచ్చేసరికి మనం ఏమని పిలుస్తాం అంటే గ్రేట్ వైట్ షార్క్ అని పిలుస్తాం. నెక్స్ట్ ట్రైగాన్, ట్రైగాన్ వచ్చేసరికి ఏంటంటే స్టింగ్ రే, స్టింగ్ రే. సో ఇది పాయిజన్ స్ట్రింగ్ అని కూడా అంటాం. టార్పిడో వచ్చేసరికి ఏంటి దీనికి ఎలక్ట్రిక్ రే. నెక్స్ట్ తర్వాత ఇక్కడ వచ్చేసరికి చూడండి మీకు ఇక్కడ ఎగ్జాంపుల్స్ వచ్చేసరికి ఆస్టిక్టిస్ లో వచ్చేసరికి ఎగ్జోసిటస్ ఫ్లయింగ్ ఫిష్, ఎగ్జోసిటస్ వచ్చేసరికి ఫ్లయింగ్ ఫిష్. హిప్పోకాంపస్ సీ హార్స్, హిప్పోకాంపస్ వచ్చేసరికి సీ హార్స్. ఇక్కడ మీకు ఫ్రెష్ వాటర్ చూడండి, ఇక్కడ నుంచి ఫ్రెష్ వాటర్. ఓకే, సో ఫ్రెష్ వాటర్ లో సర్వే అయ్యేది ఎవరంటే కాట్లా, కాట్లా. నెక్స్ట్ క్లారియాస్, క్లారియాస్, మ్యాగర్. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ లేబియో, రోహు. ఫ్రెష్ వాటర్ లో సర్వే అవుతాయి అనమాట. నెక్స్ట్ అక్వేరియం, మనం ఇళ్లలో ఉంచుకుంటాం కదా, సో అక్వేరియం వచ్చేసరికి బెట్ట, ఫ్లైటింగ్ ఫిష్, బెట్ట ఫ్లైటింగ్ ఫిష్. నెక్స్ట్ పెట్రోఫైలం, ఏంజల్ ఫిష్, పెట్రోఫైలం వచ్చేసరికి ఏంజల్ ఫిష్. సో ఇప్పుడు చూడండి మనం ఎక్కడి వరకు డిస్కస్ చేసుకున్నాం. కార్డేటాలో వచ్చేసరికి మనకి 3 సబ్ ఫైలమ్స్ అన్నాము, యూరోకార్డేటా, నెక్స్ట్ సెఫలోకార్డేటా, అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ ద థర్డ్ వన్ ఈజ్ ద వర్టిబ్రేటా. ఓకే, వర్టిబ్రేటాలో మళ్ళీ మనకి ఏంటి 2 పార్ట్స్ గా డివైడ్ చేసుకున్నాం, ఏ జ్ఞాతో అండ్ జ్ఞాతో. జ్ఞాతోలో ఫస్ట్ పార్ట్ ఎవరు అంటే ఫిషెస్. ఫిషెస్ లో జనరల్ క్లాస్, జనరల్ పాయింట్స్ అనేవి నేను మీకు డిస్కస్ చేశాను. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే 2 పార్ట్స్ కాండ్రిక్టిక్స్ అండ్ ఆస్టిక్టిక్స్ అనేవి డిస్కస్ చేసుకున్నాం. ఇక రిమైనింగ్ ఏమున్నాయి మనకి జ్ఞాతోలో 4 ఉన్నాయి, టెట్రాపాడ్స్. సో టెట్రాపాడ్స్ అనేవి ఏంటివి అంటే మీకు ఆల్రెడీ మనం ఆంఫిబియన్స్ చెప్పుకున్నాం, మనం ఆంఫిబియన్స్, రెప్టైల్స్, ఏవ్స్ అండ్ నెక్స్ట్ లాస్ట్ వన్ ఈజ్ ద మెమల్స్. ఈ 4 అనేవి మనం నెక్స్ట్ వీడియోలో నేను డిస్కస్ చేస్తాను. మీకు అర్థమవుతుందా? అంటే ఇక్కడ వరకు ఏంటంటే మనకి వర్టిబ్రేటాలో ఫిషెస్ గురించి మనం డిస్కస్ చేసుకున్నాం. ఆ 4 ఏంటంటే మీకు జనరల్ క్యారెక్టర్సే కదా, జనరల్ క్యారెక్టర్స్. ఇంకా ఇక్కడ డిఫరెన్షియేషన్ అలాంటి ఏమి ఉండవు. సో జనరల్ క్యారెక్టర్స్ అనేవి ఆ 4 ఒక వీడియోలు అనేది మీకు షూట్ చేసి పెడతాను.